చూద్దాం. అహరోన్ దగ్గరికి వెళదాం. అహరోన్ నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం గబగబా చెప్పేస్తాను. నిర్గమ 32 22 వచనం. నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులని మాట నువ్వు ఎరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తుల నుంచి మమ్మల్ని రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియలేదు. అందుకు నేను ఎవని యొద్ద బంగారం ఉన్నదో దాన్ని అంతటిని కూడా ఓడదీసి తెమ్మని చెప్పాను. దాన్ని అగ్నిలో వేస్తే ఒక దూడ అయ్యింది అని చెప్తాడు మోషే. అహరోన్ మోషే ఏమో 10 ఆజ్ఞల కోసం కొండ మీదకి వెళ్ళినాడు. ఆయన చాలా తడువు చేసినాడు. 40 దినాలు అక్కడ ఉండిపోయినాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా విసిగిపోయి మాకు ముందు నడవటానికి ఒక చూడండి 32 మొదటి వచనం చదువుకుందాం. మోషే కొండ దిగుట తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను తొద్దుకు కూడా వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమయ్యాడో ఇంతవరకు మాకు అడ్రస్ లేడు. ఆయన ఎడిపోయాడో మాకు తెలియట్లేదు. మమ్ములను ఇక్కడి నుంచి కనాను పట్టణానికి నడిపించడానికి మా ముందు ఒక దేవతను మాకు చెయ్యి అని చెప్పేసి అడిగినారు వాడు. అప్పుడు మోషే కిందకి దిగొచ్చిన తర్వాత, అహరోనా, ఏం చేసావయ్యా నువ్వు? అసలు నువ్వు చేసిన పని ఏంటి? ఈ దూడను తయారు చేయటం ఏంటంటే, అయ్యా ఈ మనుషులు చాలా ద్రోహులు, నీకు అర్థం కాదు. నువ్వు కూడా ఆ బండ దగ్గర తిట్టావు కదా ద్రోహులు అని చెప్పి. నిజంగా ద్రోహులే వాళ్ళు అని చెప్పి దాన్ని సపోర్ట్ చేసుకొని, వీళ్ళు మామూలు కాదయ్యా, దుర్మార్గులు వీళ్ళు. దానికి ఇంకొక మాట యాడ్ చేసి, వీళ్ళు దుర్మార్గులు, మామూలు కాదు వీళ్ళు, నీకు తెలుసు కదా వీళ్ళు ఎట్టంటి వాళ్ళు. అందుకనే వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం ఏం చేశానంటే, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇమ్మన్నాను. ఆ బంగారం అంతా తీసుకెళ్ళి పొయ్యిలో వేసానండి. పొయ్యిలో వేయగానే దూడ వచ్చేసేసింది బయటకు అని చెబుతున్నాడు. పొయ్యిలో వేసరికి దూడ బయటకు వచ్చింది అంటాడు. చూడండి ఆ మాట చూడండి. అసలు పొయ్యిలో వేయగానే దూడ వచ్చిందంట బయటికి. ఆ దూడను ఎత్తుకొచ్చి బలిపీఠం కట్టేసేసి డ్యాన్సులు వేస్తా ఉన్నాం. ఈ లోపల నువ్వు వచ్చేసావు, దొరికిపోయాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది సంగతి. ఏమంటే ఇప్పుడు బాగా గమనించండి. ఇక్కడ నీ చుట్టూ ఉన్న ప్రజలు, నీ కుటుంబం అనుకో, నీ ప్రజలు ఎవరైనా సరే నిన్ను ఏదైనా ఒక విషయంలో ఒత్తిడి చేసినప్పుడు, అది ఏ వ్యవహారమైనా సరే అండి, ఒత్తిడి చేసినప్పుడు దైవికముగా దానిని నువ్వు పరిష్కరించాలే తప్ప వాళ్ళు కోరింది మాత్రం ఎప్పుడు చేయకూడదు. అది అహరోన్ చేసిన తప్పు. ఇక్కడ ఏం చేసినాడంటే చూడండి, నేను మీకు చెప్తాను ఒకసారి. వాళ్ళు ఏమన్నారంటే, మోషే ఏమైపోయినాడు మాకు తెలియదు. సరేనయ్యా, నేను కూడా ఒప్పుకుంటాను, మా తమ్ముడు పోయాడు, ఇంతవరకు అడ్రస్ లేడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనల్ని ఇక్కడి నుంచి కనాను పట్టణానికి నడిపించడానికి మన ముందు ఒక దేవదూతను కావాలి, ఒక దేవత మనకు కావాలి అని చెప్పినప్పుడు, ఒరే దేవత ఎందుకురా? దేవత ఏంటి? దేవత మందస్సం ఉంది కదా, మందస్సాన్ని మన ముందు పెట్టుకుందాం. మొదటి నుంచి మనం చేస్తుంది అదే కదా. మందస్సం మన ముందు ఉంటుంది, మందస్సం మన ముందు నడుస్తూ ఉంటుంది. అంతేకాదు దేవుడు ఏం చేసినాడు? పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో మన ముందు నడుస్తున్నాడు కదా. ఆ 2 స్తంభాలు మనకుంటాయి. దాని వెనక మందసం పెట్టుకుని వెళ్ళిపోదాం. ఎరా నాయన ఎంతనా? అరే లేవీలు వాళ్ళు చెప్పండిరా, మీరు చెప్పండిరా, అది చేద్దామా? యూదులు యాకోబు చెప్పండి, మీరు చెప్పండి, అలా చేద్దామా? చెప్పండి. సమ్మతమేగా మీకు అందరికని ఒప్పించాలి వాళ్ళని. సరే, మోషేని పక్కన పెట్టేసేద్దాం. దైవికంగా మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ దైవికంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? దేవునికి ఇష్టంగా మనం చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ అది మనం చేయాలి. అంతేగాని వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పింది చేయకూడదు, వాళ్ళని సంతోషపెట్టకూడదు, వాళ్ళని ఆనందింపజేయ. వాళ్ళు ఒక పద్ధతి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, ఒక పద్ధతి చెప్పినప్పుడు ఇక్కడ ఇలా కాదు చేయాల్సింది. ఇక్కడ చేయాల్సింది బైబిల్ ప్రకారం ఇలా చేద్దాం, మనం ఇలా చేద్దాం అని అలా చేయాలే. కానీ నలుగురు అంటున్నారని చెప్పేసి సరే కానీ తీసురండి చేసేద్దాం అని చేసినావా, వాళ్ళందరూ బాగానే ఉంటారు, నష్టపోయేది నువ్వు నష్టపోతావు. ఖచ్చితంగా ఉగ్రత నీ మీదకి దిగుతుంది. ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతకు గురవ్వాల్సింది నువ్వు అవుతావు. కనుక మనుషులు చెప్పినట్లుగా నువ్వు చేసుకుంటూ దైవికమైన కార్యాలను పక్కన పెట్టేసేస్తే అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. మందస్సం పెట్టుకోవచ్చు,
పగలు అది మేఘస్తంభం ఉంది, అగ్నిస్తంభం ఉంది, అవి ఎట్లాగో నడిపిస్తున్నాయి. అందులో వీళ్ళందరూ చూసి వచ్చినారు కదండి. అది ఎలాగుంటుంది? మేఘస్తంభం ఒకసారి ఆగిపోతుంది, అగ్నిస్తంభం ఆగిపోతుంది. ఆగిపోయినంత కాలం ఇశ్రాయేలు ఒక్క అడుగు కూడా ముందు వేయకూడదు. అవి అట్లా ఉండిపోతాయి అంతే. అక్కడ గుడారం వేసుకోవాలి, అక్కడ గుడారాలు వేసుకోవాలి, మందసానికి ప్రత్యక్ష గుడారం వేయాలి, వేసేసి అక్కడ ఉండిపోవాలి, ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి. ఒకరోజు వస్తుంది, మేఘం స్లోగా లెగుస్తుంది పైకి, లెగగానే చదువుకోవాలి, అందరూ మొత్తం చదిరేసుకోవాలి. చదువుకున్న తర్వాత మేఘం స్టార్ట్ అవుతుంది, వెళ్తూ ఉంటుంది. ఇంక వీళ్ళు కూడా బయలుదేరి వెళ్ళాలి. అది పద్ధతి. వీళ్ళు స్టార్ట్ అయిన కాడ నుంచి అదే పద్ధతి నడిపిస్తున్నారు. మోషేతో ఇంక పని ఏందండి? పోయినాడు, కొండ మీదకి పోయినాడు, పోనీయండి, వదిలిపడేసేయి. రాట్లా, ఎంతసేపటికి రాట్లా, సరే పోనీ వదిలిపడేసేయండి, మనం వెళ్ళిపోదాం, చాలా లేట్ అవుతుంది. ఒకవేళ వస్తే మధ్యలో కలుసుకుంటాడు ఆయన. మరి మనం ఎట్లా వెళ్ళేదంటే దూడం చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అంటే కాదు, అది కరెక్ట్ కాదురా, ఇది పద్ధతి కాదు, ఇలా చేయకూడదు మనము, ఇది వాక్యానుసారం కాదు, ఇది వాక్యానికి అనుకూలమైంది కాదు, ఇలా మనం చేయకూడదు. వాక్యానుసారంగా ఏముంది అది మనం చేద్దాం. అవతల వాళ్ళు ఎవరైనా సరేనండి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే, నువ్వు గనక వాళ్ళని సంతోష పెట్టడానికి చేసినావా నష్టపోతావు. ఈయన ఏం చేసినాడు చూద్దాం. 4వ వచనం, 32:4. అతడు వారి యొద్ద ఏది బంగారం అంతా తీసుకొని, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని, చూడండి ఎంత చేసినాడు. ఏమంటాడండి? నిప్పులో ఎత్తే దూడొచ్చింది అంటాడు. పొగరు తీసుకొని రూపం ఏర్పాటు చేసి, పొగరు అంటే ఒక సన్నని ఒక ఉలి లాంటిదండి. పొగరు అంటారు దాన్ని. మనం మామూలుగా పొగరుతో హోల్ వేయండిరా అంటూ ఉంటారు, పొగరు అంటారు, పొగరు అదనమాట. దాంతో ఏం చేసినాడంటే చక్కగా దూడను చెక్కినాడండి, మట్టిలో చక్కగా రూపం చెక్కినాడు. దూడ రూపం అంతా తయారు చేసి ఈ కరిగించిన బంగారం ఆ పోతలో పోసినాడు. పోస్తే దూడ అయింది, అంతే కదండి. అక్కడ రాసింది, పొగరుతో రూపమును ఏర్పరిచి దానికి పోత పోసి దూడను తయారు చేసి. ఇక్కడ మోషిత్ ఏమంటాడండి? నిప్పులు వేసాను దూడ వచ్చింది అంటాడు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం అట్టకు కాదు, ఇట్టకు చేసాం మేము, అదేమో అట్ట అయింది, ఇట్ట అనుకున్నాం, ఇదేమో ఇడి తిరిగింది, అదేమో అడి తిరిగి వచ్చింది, ఇది చెప్పుకోవటం. ఇలా చెప్పుకొని కవర్ చేసేసుకొని ఉంటుంటాం. అయిపోయింది, కవర్ చేసేసాము, అందరిని మెప్పించేసాము, అందరినీ సాటిస్ఫై చేసేసాము. ఇదిగో ఈయనకి చెప్పేసాము, ఆయనకి చెప్పేసాము, సంఘ పెద్దలకి చెప్పేసాము, సేవకుడికి చెప్పేసాము, అమ్మకి చెప్పాము, నాన్నకి చెప్పాము, మొత్తానికి ఫుల్గా మేకప్ వేసేసాము, దీనికి కవరింగ్ చేసేసాం, అయిపోయింది అని అనుకుంటున్నావు. కానీ దేవుడు మాత్రం నిన్ను వదలడు. అహరోనుతో చెప్పినాడు, మీరు పరలోకం వెళ్ళరు, అంతే, ఆగిపోయినాడు అహరోను. నీ తర్వాత నీ మనవడికి ఇస్తాను నేను, నీకు యాజకత్వం తీసేస్తానని చెప్పినాడు. అట్లాగే తీసేసినాడు. అహరోను చనిపోయినాడు, చాలా తొందరగా చనిపోయినాడు. ఈ దూడం చేసిన తర్వాత అహరోను తొందరగా తీసివేయబడిన వానిగా ఉంటున్నాడు. ఎలియాజర్ తర్వాత ప్రధాన యాజకునిగా ఎన్నుకోబడిన వానిగా ఉంటున్నాడు. గొప్ప ఆధిక్యత కలిగిన వాడు. మోషే పక్క నుండి అద్భుతాలు చేసినవాడు, నీళ్లను రక్తంగా మార్చినవాడు, కర్రని పాముని చేసినవాడు, ధూళిని లేపి పేలను చేసినవాడు, కప్పల్ని రప్పించినవాడు అహరోను. పక్క నుండి చేసినవాడు, అద్భుతములు చేసిందంతా కూడా అహరోనే. ఇలాంటి వాడు మనుషులను సంతోషపెట్టడానికి దిగజారిపోయినాడు. చుట్టూ ఉన్న మనుషులు 10 మంది ఉండారికే వాళ్ళు చెప్పిన దానికి రెడీ అయిపోయినాడు. 10 మంది కాదు కదండి, 6 లక్షల మంది ఉన్నా సరే నీ చుట్టూ దేవుడు ఏం చెప్తే అది చెయ్యి, అది నీకు దీవెనకరం. నో, ఇలా కుదరదు, ఇలాగ జరగదు, ఇలా చెయ్యము, అంతే. ఇది దీనికి ప్రత్యామ్నాయంగా ఇది ఉంది, ఇది చేద్దాం, ఇట్లా చేద్దాం, అంతేగాని మీరు చెప్పినట్టుగా చేయడానికి కుదరదు. ఇక్కడ మేము చెయ్యము. లేదు మీరు చేసుకుంటారు చెప్పండి, మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, మీరు చేసుకోండి, మేము కాదన్నాం. యెహోషువ ఏమన్నాడండి? మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేనేం అభ్యంతరం పెట్టను. దాన్ని తెచ్చుకొని పెట్టుకుంటారు, దీన్ని తెచ్చుకొని పెట్టుకుంటారు, పూజించుకుంటారు, చేసుకోండి, నేనేమీ అభ్యంతరం పెట్టను. మీరు కూడా చేసుకోండి. మేము మాత్రం ఇక్కడ ఉండం, క్షణం ఉండం, ఇక్కడ మాత్రం ఉండము. మేము ఇక్కడ ఉండాలి అంటే మా దేవుని చిత్తమే జరగాలి. ఇక్కడ మా దేవుని ఇష్టం జరిగితేనే మేము ఉంటాము. ఇది క్రమం, ఇది పద్ధతి. ఇలాగ చెయ్యండి, ఈ విధంగా చెయ్యండి, అంతే. ఆ విధంగా చేసుకుంటూ రావాలి, అంతే. ఏమండి నలిగేద్దామండి? అయ్యా నలిగేయము. బైబిల్ ఏం చెప్తా ఉంది? పరిశుద్ధపరచటం అనేది వాస్తవమైన విషయము. అందుకని బైబిల్లో ఏం చేసినారు?
ప్రతి చోట కూడా వానిలో ఏమైనా మలినం ఉంటే వానికి నూనె రాసి సంఘ పెద్దలు ప్రార్థన చేయండి, వాళ్ళు ఏమైనా దోషాలు గీషాలు ఉంటే పోతాయి అని చెప్పి ప్రభు చెప్పినారు కదా. కాబట్టి వద్దు, వీడికి పెళ్లి కోసం వీడిని సిద్ధపరచాలి, ఈ అమ్మాయిని వాడిని. కాబట్టి మనం ఏం చేద్దామంటే పెద్దల్ని పిలిపించి చక్కగా తల మీద నూనె పెట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసేసి అభిషేకిద్దాం. ఆ నూనె ద్వారా చేయమన్నాడు కదా దేవుడు. వాడు ఏమైనాను దోషములు వాడి శరీరంలో ఉంటే పోతాయి అన్నాడు కదా, ఆ విధంగా చేద్దాం అంతే. అదొక్కటే మేము చేస్తాం. దానికి చేయమంటే మేము ఇక్కడ ఉంటాం. లేదు పసుపులు గిసులు తీసుకొచ్చుకొని వాడికి పెయింట్ వేస్తారా, వేసుకోండి, మేము ఇక్కడ ఉండం, వేసుకోండి, మీరు పెయింట్ వేసుకోండి. కొంతమంది పక్క నుంచి సలహా ఇస్తారు, మేము ఇక్కడ ఉంటాం బాగోదు కానీ మీరు కానిచ్చేసేయండి, మీరు కానిచ్చేసేయండి, అసలు తగులుకునేదే నీకు అదంతా కూడా. ఇదేమన్నా కోర్టు అనుకున్నావా నువ్వు తప్పుకోవటానికి? దేవుడు కరెక్ట్ అయిన వ్యక్తినే పట్టుకుంటాడు. ఎవరిని కరెక్ట్ ఎవరిని పట్టుకోవాలి ఆయన పట్టుకుంటాడు. మోషే కర్రతో బండను కొట్టినా పట్టుకుంది ఎవరండి? మోషేని అహరోను బండతో కొట్టినా పట్టుకుంది మోషేని పట్టుకున్నాడు. పట్టుకొని నువ్వు వెళ్ళటానికి వీల్లేదు కనాను పట్టణం అని చెప్పేసి క్యాన్సిల్ చేసి పడేసినాడు. ఖచ్చితంగా ఆయన ఎవరి మీద పెట్టుకోవాలో ఆయనే పెట్టుకుంటాడు. ఫస్ట్ పర్సన్ ఎవరో ఆయనే పట్టుకుంటాడు. కనుక అహరోనే పట్టుకున్నాడు నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి చంపేసినాడు. వెంటనే చనిపోయినాడు, కొన్ని దినాల్లోనే చనిపోయినాడు అహరోను. జీవితాన్ని ముగించుకున్నాడు. మిగిలినంతా బాగానే ఉన్నారు, దూడం చేయమన్న వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళంతా మళ్ళీ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆయన సమాధి చేసింది కూడా వీళ్ళే. మళ్ళీ దూడం చేయమన్న వాళ్ళే అహరోను తీసుకెళ్ళి పాతేసి వచ్చారు. వీళ్ళ మాటనే అహరోను చచ్చాడు, ఆయన తీసుకెళ్ళి పాతేసింది కూడా వీళ్ళే. ఇట్టుడదన్నమాట దేవుని కార్యాలన్నీ కూడా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సమాధికి మోసుకెళ్ళేది కూడా వీళ్ళే. మన చేత తప్పులు చేయించిన వాళ్ళు మనం తీసుకెళ్ళి పాతేసి వస్తారు. పాతేసి వచ్చి మళ్ళీ మన గురించి అయ్యో చెప్తా ఉంటారు. ఏదోనండి మనం చేయమంటే ఏమండి, ఏదో మాకు తెలియదండి, మాకు తెలియక మేమేదో చేయమన్నాం అనుకోండి, చేసేయటమైనా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు మొదటి నుంచి పాతికిపోయి ఉన్నవాళ్ళుగా, దేవుళ్ళు ఉన్నవాళ్ళుగా, సేవకులు అన్నారు కదా. మరి వాళ్ళు చెప్పాలి కదండి. మాకు ఎంత సింపుల్గా తప్పుకుంటారంటే అండి వాళ్ళు, ఎంత ఈజీగా తప్పుకుంటారు, అంతే సరదాగా తప్పేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఇరుక్కుపోయేది ఎవరంటే మనము. వేడిలేసి తీసుకెళ్ళి లోపలేసేస్తారు మనల్ని తీసుకెళ్ళిపోయి. అది దొరికేది మనం అన్నమాట. అందుకనే ఎక్కడ కూడా రాజీ పడద్దు. దైవికమైన విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండు. దేవుడు ఏది చెబితే అది చేయి అంతే. అక్కడ ఉన్నాయి కొన్ని పద్ధతులు, అది చేయలే అహరోను, నష్టపోయినాడు. మనుషులను సంతోషపెట్టడం అనేది, ఆచారాలు పద్ధతులను పాటించడం అనేది నీ హృదయం నుంచి తీసేసుకో, బహుగా దీవించబడతావు.